హలో అండి. మన రెగ్యులర్ సైట్ విజిట్‌లో భాగంగా యస్టర్‌డే అయితే మనము ఫీల్డ్ విజిట్‌కి అయితే వెళ్ళాము. యాక్చువల్‌గా మా మా స్టోర్ తరపున కస్టమర్స్‌కి ప్రామిస్ చేసేది ఒకటే ఏంటంటే, వెజిటబుల్ కట్ అయిన తర్వాత వితిన్ 6 అవర్స్ లోపు మా స్టోర్‌లో అవైలబుల్ ఉంటదని ప్రామిస్ చేస్తున్నాము. దానిలో భాగంగా రెగ్యులర్‌గా ఇంకొక విషయం ఏంటంటే, ఎటువంటి ఎన్విరాన్మెంట్‌లో పండిస్తున్నారో ఆ అప్డేట్స్ కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నాము. ఒకటే అండి కస్టమర్స్‌కి ప్రామిస్ చేసేది. మీ తరపున మేము ఒక మంచి ప్రోడక్ట్, మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో పెరిగిన ప్రోడక్ట్‌ని మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పైతే కస్టమర్‌కి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రెగ్యులర్‌లీ సైట్ విజిట్లు అయితే చేస్తూ ఉంటాము. దాన్నే కస్టమర్స్‌కి అప్డేట్ చేస్తూ ఉంటాము. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో పెరిగిన ప్రొడక్ట్స్‌ని కస్టమర్స్‌కి ఇవ్వాలి. ఫ్రెష్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో పెరిగిన ప్రొడక్ట్స్‌ని. అదే మా మెయిన్ ఎయిము. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒకవైపు మెంతేసిండు, మెంతి, పాలకూర, అటుపక్క తోటకూర ఇలా ఫామ్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి బెండి, కాలీఫ్లవరు, ఇది మొత్తం గోంగూర మొత్తం ఏదైనా డ్రిప్లోనే ఉంటుందండి. ఎందుకంటే అలా చేస్తేనే వాటర్ సేవ్ చేసుకొని మంచిగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినా కదా, ఇది మొత్తం వెజిటేబుల్ నర్సరీ. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటా ఉంటుంది, వంగ ఉంటుంది. రైతుకి వాళ్ళకి నచ్చిన విత్తనాలు తెచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు. నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 6 ఇంచెస్ మొక్క వరకు పెంచేసి మళ్ళీ రైతులకు ఇచ్చేస్తారు. ట్రేకి ఇంత అమౌంట్ అని చెప్పి ఛార్జ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, మెయిన్ వేస్టేజ్ అనేది బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు దున్నినప్పుడు డైరెక్ట్ విత్తనాలు నాటారనుకోండి, ఎన్ని మొక్కలు వస్తాయి, ఎన్ని మొక్కలు రావా అనే హెడేక్ ఉంటుంది. ఇప్పుడు ఈ నర్సరీ వాళ్ళు అనుకో, కోక్పిట్ ఉంటుంది కదా, దాంట్లో పెంచుతారు కాబట్టి 90% వరకు విత్తనాలన్నీ కరెక్ట్గా మొక్కలు వచ్చేస్తాయి. సో అదొక సేవ్ కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నర్సరీలోనే పెంచుతారనమాట. పెంచి 6 ఇంచెస్ అయిన తర్వాత దున్నుతారు కదా, డైరెక్ట్గా తీసుకెళ్ళి వేసేస్తారు. ఇప్పుడు క్యాబేజ్ చూసారు కదా, యాక్చువల్గా డైరెక్ట్గా చూసినప్పుడు క్యాబేజ్ మొక్క అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వెనక ఇది మొత్తం వంగ, వెనక మొత్తం టమాటో, ఇక మొత్తం యాక్చువల్ టమాటా గురించి చెప్పాలి మీకు. టమాటాలు అన్నీ కూడా స్టేకింగ్లోనే ఉంటాయండి.